హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చాంగడ్డ పులుసు ఎట్లా తయారు చేసుకుందామో చూద్దామండి. స్టవ్ వేసుకుందామండి. కుక్కర్లో చాంగడ్డ వేసుకొని విజిల్స్ పెట్టుకుందాము. బాండిల్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని మెంతులు వేసుకుందామండి. ఆవాలు కొంచెం వేసుకుందాము. జీలకర్ర కొంచెం వేసుకుందామండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఎర్రగడ్డ కాస్త కూడా వేసుకున్నాము. కరివేపాకు కూడా వేసుకున్నామండి. తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాము. కొంచెం వేసుకున్నాము. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాము. తర్వాత బాగా కలుపుకున్నామండి. చాంగడ్డలు కూడా ఉడికిపోయాయండి. కారం కొంచెం వేసుకుందాము. ధనియాల పొడి కొంచెం వేసుకుందాము. బాగా కలుపుకున్నామండి. బాగా వేసిన తర్వాత చింతపల్లి పులుసు కలిపి పెట్టుకున్నాము కదా ఫ్రెండ్స్, వేసుకున్నాము. చామగడ్డలు కూడా వేసుకొని కొంచెం బాగా కలిపేసుకున్నాము. ఒక 5 నిమిషాలకు బాగా ఉడికించుకున్నామండి. పులుసు పొడి కొంచెం వేసుకొని బాగా కలిపేసుకున్నాము. చామగడ్డ పులుసు కాస్త ఉడికిపోయి రెడీగా అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుని